మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే 23 అతిపెద్ద అమావాస్య, శ్రావణ అమావాస్య. దీనికే పోలాల అమావాస్య అని పేరు. ఈ అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది కనుక దీనినే శని అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజుతో శ్రావణ మాసం ముగిసిపోతుంది. మరుసటి రోజు నుండి ఇక భాద్రపద మాసం స్టార్ట్ అవుతుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది, చాలా పవర్స్ కలిగినది. ఈరోజు పోలాంబ వ్రతం చేస్తారు. ఈ అమావాస్య లక్ష్మీదేవికి మరియు శనిదేవుడికి మరియు వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైనది కనుక ఈరోజు ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఎవరు ఈరోజు ఈ కూరను తినకూడదు. కాదని ఈరోజు ఈ కూరను వండినా తిన్నా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. జీవితాంతం దరిద్రం అనుభవిస్తారు. లేనిపోని కష్టాలు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, చేతిలోని ధనమంతా వృధాగా పోతుంది. అంటే మీకు తెలియదు ఈ కూరను తినటం వలనే ఇన్ని కష్టాలు వస్తున్నాయని. అది తెలియక ఎందుకు మాకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి, మేము ఏం పాపం చేశాం దేవుడా అని దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. తప్పు మనం చేసేసి దేవుణ్ణి ఎంత నిందించినా ఏం లాభం చెప్పండి. కాబట్టి ముందే జాగ్రత్త పడండి. ఈ శ్రావణ అమావాస్య రోజు అస్సలు ఈ కూరను వండకండి. ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడా కూడా ఈ కూరను తినకండి. మరి ఇంతకీ ఈ శ్రావణ అమావాస్య రోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అని, ఓం శ్రీ శనేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ఈ అమావాస్య రోజు ఒక చెంబుతో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో చిటికెడు పసుపు కలిపి మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ రావి చెట్టుకు ఈ నీళ్లు సమర్పించి రావి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తే జాతకంలో ఉండే గ్రహదోషాలు పోతాయి. ముఖ్యంగా శని దోషాలు, శని పీడలు తొలగుతాయి. ధన సమస్యల నుండి బయటపడగలుగుతారు. అలాగే ఈ అమావాస్య రోజు మీకు కుక్కలు కనిపిస్తే ఆ కుక్కలకు మినుములతో చేసిన పదార్థాలను అంటే గారెలు కానీ, ఇడ్లీలు కానీ, అట్లు కానీ, పునుగులు కానీ, ఊతప్పం కానీ ఇలాంటి పదార్థాలు పెట్టండి. ఇలా ఈరోజు కుక్కలకు మినుములతో చేసిన పదార్థాలను ఆహారంగా పెడితే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. శని అమావాస్య రోజున శని భగవానుడికి చేసే పూజా పునస్కారాలు, దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే 100 రెట్ల అధిక శుభ ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలను ఇస్తాయి. శని అమావాస్య రోజు ప్రదోష సమయాన శివుడికి అభిషేకం చేయటం చాలా విశేషంగా లాభిస్తుంది. ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు నల్ల నువ్వులు దానం చేయాలి. నువ్వులను దానం చేయటం వల్ల శని ప్రభావం మీపై పడకుండా ఉంటుంది. అంతేకాకుండా ఆయుష్ కూడా పెరుగుతుంది. శని స్థానం కారణంగా నష్టాలను ఎదుర్కొంటున్న వ్యక్తులు కూడా ఈ దానాలు చేయటం ద్వారా వారి కష్టాలు తగ్గి సంపద పెరుగుతుంది. జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఈరోజు నలుపు రంగు పాదరక్షలు, నలుపు రంగు వస్త్రాలను ఎవరికైనా సరే నిర్భాగ్యులకు దానం చేయాలి. ఇలా చేయటం ద్వారా శని శుభ ప్రభావం మీపై ఉంటుంది. అంతేకాకుండా కష్టాలు తగ్గుతాయి. జీవితంలో సుఖ సంతోషాలు వ్యాపిస్తాయి. శనిదేవుడు శివుడిని తన గురువుగా భావిస్తాడు. కావున ఈరోజు ఆ పరమేశ్వరుని స్తుతించటం ద్వారా సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. శని అమావాస్య నాడు శివాలయానికి వెళ్ళి శివుడికి పాలు, పెరుగు, ఆవు నెయ్యి, తేనెతో అభిషేకం చేస్తే శని దోషాలు పోతాయి. శుక్ర అమావాస్య రోజు ఎలాగైతే లక్ష్మీదేవిని పూజిస్తామో అలాగే శని అమావాస్య రోజు వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అంటే ఆపదల ముక్కులవాడు, అనాథ రక్షకుడు అయిన ఏడుకొండల వారిని శని అమావాస్య రోజు పూజిస్తే చాలా మంచిది. అలా పూజిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి, అప్పుల బాధలు పోతాయి, అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఈరోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకొని ఆ తర్వాత ఉతికిన బట్టల్ని ధరించి వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి. పిండి దీపాలు పెట్టుకోవాలి. 2, 3, 5, 7, 9, 11 ఇలా మీ ఇష్టాన్ని బట్టి ఎన్ని పిండి దీపాలైనా పెట్టుకోవచ్చు. అలా గనుక చేసుకుంటే చాలా మంచిది. ఇక కొన్ని పర్వదినాల్లో కొన్ని ముఖ్యమైన రోజుల్లో కొన్ని కూరలు తినకూడదని మన మహర్షులు శాస్త్రాల్లో చెప్పారు. కాదని ఆ కూరలను తింటే కఠినమైన పరిస్థితులు వస్తాయి, గ్రహాలు ప్రతికూలంగా మారుతాయి.
ఆ కూరలను తినటం వలన చేసిన పూజల ఫలం కూడా పోతుంది. జీవితాంతం దరిద్రం అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయి. ముఖ్యంగా శ్రావణ అమావాస్యకు కొన్ని కూరగాయలను అస్సలు వండవద్దు. తెలియక శ్రావణ అమావాస్య రోజు ఈ కూరలు తింటే ఉదర సంబంధిత రోగాలు వస్తాయని శాస్త్రాల్లో స్పష్టంగా చెప్పారు. కనుక ఈ కూరలు తెలియక తినేసి అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ పాలయ్యి ధనమంతా కూడా వృధా చేసుకునే బదులు ముందే తెలుసుకుని జాగ్రత్త పడటం మంచిది. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు ఏ కూరలు తినకూడదు అంటే, ఈ అమావాస్య రోజున ఏ విధమైన దుంప కూరలు తినకూడదు. అలాగే వంకాయ కూరను కూడా తినకూడదు. దుంప కూరలంటే కందదుంప, బంగాళాదుంప, చామదుంప, క్యారెట్లు, బీట్రూటు, ముల్లంగి, చిలకడ దుంప, కర్ర పెండలము, ఇలా దుంప జాతికి చెందిన ఏ కూరను కూడా తినకూడదు. కనుక ఈ అమావాస్య రోజు ఇంట్లోని ఆడవారు ఈ కూరలను వండకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇంట్లో అందరూ ఆడవారు ఏం వండితే అది తినేస్తారు. కనుక స్త్రీలు గుర్తుంచుకోండి, ఈరోజు ఎటువంటి దుంప కూరలను, వంకాయ కూరను వండకండి. ఫ్రైల రూపంలో, కూరల రూపంలో, 65 రూపంలో, స్నాక్స్ రూపంలో, ఇలా ఏ రూపంలోనూ కూడా తినకూడదు. అంటే దుంపలతో ఫ్రెంచ్ రైస్ చేస్తారు కదా, అవి కూడా తినకూడదు. సాంబార్లో, పప్పుచారుల్లో క్యారెట్లు, ముల్లంగి వేస్తారు. వెజిటబుల్ బిర్యానీలో దుంపలు, క్యారెట్లు వేసి తినేస్తూ ఉంటారు. ఫ్రైడ్ రైస్లో క్యారెట్ వేస్తూ ఉంటారు. లేదా చిలకడ దుంపలను, కర్ర పెండలం దుంపలను ఉడకబెట్టుకొని తింటారు. కర్ర పెండలంతో స్వీట్స్ కూడా చేసుకుని తింటారు. కానీ అవేమీ ఈరోజు తినకూడదు. కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే దుంపలను కానీ వంకాయను కానీ తింటే ఆర్థిక సమస్యలు వస్తాయి. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. జీవితాంతం దరిద్రం అనుభవిస్తారు. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక ఈరోజు ఆడవారు ఇంట్లో దుంప కూరలను మరియు వంకాయ కూరను వండవద్దు. ఎవరు ఈరోజు ఈ కూరలను తినవద్దు. ఇంటి దగ్గర అనే కాదు, బయట రెస్టారెంట్స్లో, హోటల్స్లో ఎక్కడా కూడా ఈ కూరలను ముట్టుకోవద్దు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. మాంసము, మటను, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, ఇలా ఏ రకమైనటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ తినకూడదు. కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఈ అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది. శనివారం రోజు చాలామందికి వీకెండ్ హాలిడే ఉంటుంది. ఇలాంటి వారు శనివారం రోజే నాన్ వెజ్ తెచ్చుకొని కూర వండుకొని తింటూ ఉంటారు. మామూలు శనివారాల్లో ఇలా చేసినా తప్పు లేదు. కానీ ఈ శనివారం రోజు అమావాస్య తిథి కలిసి వచ్చింది కనుక పొరపాటున కూడా అలా చేయకండి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసం కూరను తినకండి. కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, ఎగ్ బజ్జీలు, చికెన్ ఫ్రైలు, చికెన్ పకోడీలు, ఎగ్ పఫ్, చికెన్ నూడిల్స్, చికెన్ మంచూరియా, చికెన్ నూడిల్స్, చికెన్ మంచూరియా, బర్గరు, పిజ్జా, మోమోస్, ఇలా ఏ రూపంలోనూ కూడా ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. సాయంత్రం అవగానే చాలామంది నూడిల్స్ బండి దగ్గరకు వెళ్ళి ఏదో ఒకటి తినేస్తారు. కానీ ఈరోజు చికెన్ కలిపిన నూడిల్స్, మంచూరియా, చికెన్ వింగ్స్, చికెన్ మోమోస్, ఇలా నాన్ వెజ్ కలిపినవి ఏమీ కూడా తినవద్దు. గుడ్డు కలిపినవి కూడా ఈరోజు తినకూడదు. కనీసం కేకును కూడా తినకూడదు. కావాలంటే వెజ్ ఐటమ్స్ తినవచ్చు. అంటే వెజ్ బిర్యానీ, మిరపకాయ బజ్జీలు, పానీపూరి ఇలాంటి శాకాహారం తినవచ్చు. కానీ మాంసాహారం తినవద్దు. కనీసం గుడ్డును కూడా తినకూడదు. కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే మాంసాహారం తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. లక్ష్మీదేవి కోపానికి గురి అవుతారు, నరకానికి పోతారు, ఉదర సమస్యలు వస్తాయి. కనుక ఈరోజు ఎవరూ నాన్ వెజ్ తినవద్దు. దుంప కూరలు, వంకాయ కూర, నాన్ వెజ్ ఈ 3 కూరలను ఈరోజు తినకూడదు. కాదని తింటే మాత్రం ఆ తర్వాత మీరే జీవితాంతం దరిద్రాన్ని అనుభవిస్తారు. మహాపాపం తగులుతుంది. భవిష్యత్తులో అనేక సమస్యలను అనుభవిస్తారు. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఎవరూ ఈరోజు ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ అమావాస్య రోజు ఈ 2 వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ 2 వస్తువులు కొని తెచ్చుకుంటే మాత్రం లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. శనిదేవుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. సంవత్సరమంతా కూడా ధనానికి లోటు ఉండదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ అమావాస్య రోజు కొని తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటి అంటే గుర్రపు నాడ. ఈరోజు గుర్రపు నాడను ఇంటికి తెచ్చుకుంటే శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది. శని దోషాలు పోతాయి. కావలసినంత ధనం వస్తుంది.
దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. కనుక ఈరోజు తప్పనిసరిగా గుర్రపు నాడను తెచ్చుకోండి. ఈ గుర్రపు నాడను పూజా స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు. గుర్రపు నాడ అనేది చాలా శక్తివంతమైనది, ఎన్నో శక్తులను కలిగి ఉంటుంది. శనిదేవుడికి ఎంతో ఇష్టమైనది. శని అమావాస్య రోజున ఈ గుర్రపు నాడను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, దరిద్రాలు పోతాయి, లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది. మీ ఇంటిపై ఉండే చెడు దిష్టి దోషాలు అన్నీ కూడా పోతాయి. మీకు చాలా బాగా కలిసి వస్తుంది. తిరగనేదే ఉండదు. మీకు రాజయోగం పట్టాలన్నా, పట్టిందల్లా బంగారంలాగా మారాలన్నా, మీరు గొప్ప స్థాయికి రావాలన్నా, గొప్ప ధనవంతులుగా మారాలన్నా తప్పనిసరిగా ఈరోజు గుర్రపు నాడను కొని తెచ్చుకోండి. ఇదేమీ ఎక్కువ రేటు కూడా ఉండదు. కనుక ఈరోజు ఒక గుర్రపు నాడను తెచ్చుకోండి. ఆ గుర్రపు నాడతో ఒక చిన్న పనిని చేయండి. మీ సుడి తిరిగిపోతుంది. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని మరియు శని మహర్దశ నడుస్తున్న వారికి, శని దుస్థానంలో ఉన్నవారికి అద్భుతమైన పరిహారం ఈ గుర్రపు నాడ పరిహారం. శనిగ్రహ దోషాలనే కాకుండా నరదృష్టి, నరఘోష, ఎన్నో రకాల జాతక సమస్యల నివారణకు మరియు వ్యాపార అభివృద్ధికి అనాదిగా వాడుతున్న ఒక అద్భుతమైన మహిమాన్వితమైన దైవిక వస్తువు ఈ గుర్రపు నాడ. గుర్రపు నాడ అంటే గుర్రం యొక్క కాళ్లకు తొడిగే ఇనుపుతో చేయబడిన కడియం లాంటి వస్తువు. కొన్ని రోజులు వాడిన తర్వాత వాటిని గుర్రపు కాలి నుండి తొలగిస్తారు. అలా తొలగించబడిన నాడను ఎన్నో జ్యోతిష తాంత్రిక పరిహారాలకు ఉపయోగిస్తారు. ఈ అమావాస్య రోజు చక్కగా గుర్రపు నాడను తెచ్చుకొని దానిని పసుపు నీళ్లతో శుద్ధి చేసి, తర్వాత ఆ గుర్రపు నాడకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, ఆ తర్వాత మెయిన్ డోర్కి పైన యు ఆకారంలో బిగించండి. ఇలా వేలాడదీస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఈ గుర్రపు నాడ మనకు దిష్టి పరంగా ఉపయోగపడుతుంది. చక్కటి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. మన జీవితాన్ని మారుస్తుంది. మనకు అష్టైశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. గుర్రపు నాడను కొని తెచ్చుకోవడానికి ఈ అమావాస్య చాలా మంచి రోజు. అందుకే గుర్రపు నాడను ఈరోజు తెచ్చి ఇంటి గుమ్మం ముందు వేలాడి తీసుకోండి. మంచి ఫలితాన్ని పొందండి. కాబట్టి ఇలా ఈ విధంగా చక్కగా పరిహారాలు చేయండి, ఫలితాలను పొందండి. ఇక ఆ తర్వాత రెండో వస్తువు ఏమిటి అంటే ఆవాలు. ఆవాలు అంటే నల్ల ఆవాలు ఉంటాయి కదా, ఆ నల్ల ఆవాలంటే లక్ష్మీదేవికి మరియు శనిదేవుడికి కూడా చాలా ఇష్టం. కాబట్టి ఈరోజు ఆవాలను ఇంటికి తెచ్చుకోవాలి. ఆవాలు ఇంటికి తెచ్చుకుంటే ఆ ఆవాలతో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లో చేరుతుందని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆవాలను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ ఆవాలతో మీరు అనేక రకాల పరిహారాలు చేసుకోవచ్చు. లేదంటే వీటిని మీరు రోజువారీగా వంటల్లో వాడుకోవచ్చు. అలా కూడా ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు, షాక్ అయిపోతారు. కాబట్టి ఇలా ఆవాలను ఇంటికి తెచ్చుకోండి. చిన్న ఆవాల ప్యాకెట్ తెచ్చుకోండి. మరీ పెద్దది తెచ్చుకోవాలని రూలేమీ లేదు. మనకు దొరుకుతూ ఉంటాయి కదా, 10 రూపాయలు 20 రూపాయలు పెడితే చిన్న చిన్న ఆవాల ప్యాకెట్లు వచ్చేస్తాయి. అవి ఇంటికి తెచ్చుకోండి. మీరు ఒక్కటే తెచ్చుకోవాలని రూలేమీ లేదు. అలానే మీరు పెద్ద ప్యాకెట్ తెచ్చుకోవాలని రూలేమీ లేదు. మీకు నచ్చింది, మీ స్తోమతకు తగ్గట్టు మీకు నచ్చింది, మీకు ఏది కావాలో అది తెచ్చుకోండి, సరిపోతుంది. ఆవాలు తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో కాసేపు పెట్టి ఉంచి తర్వాత తీసేసి ఆవాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. ఈరోజు ఆవాలను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. చక్కటి అభివృద్ధి ఉంటుంది. ధన ద్వారాలు తెరుచుకోవడంతో పాటు ధనం అనేది మన దగ్గరకు ఆకర్షించడానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఆవాలను తప్పనిసరిగా మీ ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకొని వంటల్లో వాడుకోండి. ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే ఉప్పు. ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి ఈ అమావాస్య రోజు ఉప్పును కొంటే చాలా అదృష్టం. మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. కాబట్టి ఈరోజు ఉప్పును ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. రాళ్ల ఉప్పు ఇంటికి కొన్ని తెచ్చుకుంటే అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ధనయోగం మనకు సిద్ధిస్తుంది. అద్భుతాలను చూస్తాము. ఉప్పును రాళ్ల ఉప్పు, గల్లులుప్పు, రాక్ సాల్ట్, దొడ్డుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా. ఎలా పిలుచుకున్నా కానీ ఉప్పు మాత్రం ఉప్పే కదా. కాబట్టి ఈరోజు ఒక ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని మీకు చెయ్యాలనిపిస్తే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. లేదంటే వంటల్లో వాడుకోండి. ఈ రోజున రాళ్ల ఉప్పును ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పును ఒక గాజు బౌల్లో పోసేసి అందులో 2 యాలుక్కాయలు, 2 లవంగాలు, చిటికెడంత కుంకుమ, ఒక బిర్యానీ ఆకు వేసేసి ఆ తర్వాత ఆ బౌల్ని పూజ గదిలో పెట్టండి. అలా పెట్టిన ఉప్పును 48 గంటల తర్వాత తీసేసి పారే నీటిలో పడేస్తే సరిపోతుంది. కనుక పరిహారం చేయాలనుకునేవారు ఇలా చేయండి. లేదు మాకు పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదనుకునేవారు ఈరోజు ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకున్న తర్వాత
మీరు పూజ గదిలో కాసేపు పెట్టుకుని తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోండి. మీ ఇష్టం. ఉప్పును ఎలా అయినా వాడుకోవచ్చు. రాళ్ళ ఉప్పు చెడును తీసేస్తుందని మాత్రమే మనకు తెలుసు, కానీ దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చాలామందికి తెలియదు. రాళ్ళ ఉప్పు అత్యంత పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. నార్మల్గా రాళ్ళ ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే దానితో పాటు లక్ష్మీదేవి ఆకర్షణ కూడా మన ఇంట్లోకి చేరుతుందని చాలామందికి తెలియని విషయం. అందుకే ఈ అమావాస్య రోజు మీరు రాళ్ళ ఉప్పు ఇంటికి కొని తెచ్చుకోండి. ఆ ఉప్పుతో మీకు చేయాలనిపిస్తే ఈ పరిహారం చేయండి. లేదు మాకు పరిహారం చేసే ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఆ ఉప్పు ప్యాకెట్ను కాసేపు పూజ గదిలో పెట్టేసి ఆ తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోవచ్చు. ఎలా చేసినా కూడా మీకు మంచి జరుగుతుంది కనుక ఈరోజు ఉప్పు కొని తెచ్చుకోండి. దానితో తర్వాత ఏం చేస్తారన్నది మీ ఇష్టం. 4వ వస్తువు ఏమిటి అంటే బెల్లం. బెల్లం అంటే తీపి పదార్థం కదా, కాబట్టి మంచి వార్తలు వినాలి, చెడు వార్తలు వినకూడదు. మాకు మంచే జరగాలి, మంచి ఫలితం ఉండాలి అని కోరుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు బెల్లాన్ని తెచ్చుకోండి. కావాలంటే బెల్లంకు బదులు పంచదార కూడా ఈ అమావాస్య రోజు ఇంటికి కొని తెచ్చుకోవచ్చు, లేదా బెల్లం కూడా తెచ్చుకోవచ్చు. బెల్లం అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. ఈరోజు బెల్లం తెచ్చుకొని ఆ బెల్లాన్ని నైవేద్యాలకు వాడుకోవచ్చు, లేదా ఇంట్లో వంటల్లోనికి వాడుకోవచ్చు. అంటే మన ఇంట్లో టీలో కానీ కాఫీలో కానీ వాడుకోవచ్చు. ఆ బెల్లంను వాడుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఏ వస్తువునైనా సరే మీరు తెచ్చిన వెంటనే తీసుకుని వెళ్ళి దాన్ని గబగబా చింపేసి మీరు వాడుకోకండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు అంటే ఒక 10-15 నిమిషాలు పూజ గదిలో పెట్టుకుంటే అవి ఇంకా పవిత్రంగా మారుతాయి. బెల్లాన్ని కూడా అలా ఈరోజు పూజ గదిలో పెట్టండి. పూజ గదిలో పెట్టినప్పుడు దేవుడి యొక్క చూపు ఆ వస్తువుల మీద పడుతుంది. అలా పడినప్పుడు ఆ దేవుడు మనల్ని చక్కగా అనుగ్రహిస్తాడు, మంచి ఫలితాలను కూడా మనకు ఇచ్చేలాగా చేస్తాడు. కాబట్టి ఇలా బెల్లంను తెచ్చుకొని మీరు ఈ విధంగా ఉపయోగించుకోండి. ఈరోజు బెల్లం తెచ్చుకున్న తర్వాత ఆ బెల్లాన్ని పూజ గదిలో కాసేపు ఉంచి ఆ తర్వాత ఆ బెల్లం డబ్బాలో పోసుకోండి. ఈ డబ్బాలో బెల్లం ఉన్నప్పటికీ కూడా ఇది పోసేసి ఆ బెల్లంను ఇంట్లోకి ప్రసాదంలోనికి వాడుకోండి, వంటల్లోకి వాడుకోండి. ఇలా ఈరోజు బెల్లంను తెచ్చుకుంటే ధనం వస్తుంది, మంచి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. చేదు వార్తలు అనేవి మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఉండడానికి కూడా ఈ బెల్లం ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా బెల్లంను ఇంటికి తెచ్చుకోండి. ఇక ఆ తర్వాత ఈరోజు గోమూత్రం ఉంటుంది కదా, ఆ గోమూత్రాన్ని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే చాలా మంచిది. గోమూత్రం అంటే మనకు పూజా స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు. గోమూత్రం అంటే మనకు నార్మల్గా 60 నుండి 100 లోపే ఉంటుంది, మనకు పూజా స్టోర్స్లో దొరుకుతూ ఉంటుంది. అలా ఆ గోమూత్రాన్ని ఈరోజు మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే గోమూత్రం అంటే అమ్మవారికి ఇష్టం. ఈ గోమూత్రం పరిహారాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక ఈరోజు గోమూత్రం తెచ్చుకొని చక్కగా ఈ రోజున గుమ్మాల దగ్గర ఇంట్లో పూజ గదిలో ఆ గోమూత్రాన్ని కొంచెం చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చొని సంపాదన పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ అమావాస్య రోజు గోమూత్రం ఇంటికి కొని తెచ్చుకోవటం వల్ల అశాంతి అనేది దూరమయ్యి శాంతి కలుగుతుంది, అశాంతి అనేది దూరం అవుతుంది. కొంతమంది ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇంట్లో ఏదో ఒక గోల, ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటుంది కదా. అలాంటివి తొలగిపోయి మన ఇంట్లో సుఖ సంతోషాలు కలగడంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా కలగడానికి గోమూత్రం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా గోమూత్రాన్ని ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది. అలా తెచ్చుకున్న గోమూత్రంతో ఈ చిన్న పనిని చేసుకోండి, మీకంతా మంచే జరుగుతుంది. అలాగే ఈ రోజున శనగపప్పు కొని తెచ్చుకున్నా కూడా మనకు అదృష్టం కలిసి వస్తుంది. అంటే ఈ శనగపప్పు అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. కాబట్టి గ్రహస్థితి బాగోలేని వాళ్ళు శనగపప్పు ఇంటికి తెచ్చుకున్న ఫలితం ఉంటుందని పురాణాలే చెప్తూ ఉన్నాయి. కాబట్టి జాతకం మారిపోవాలంటే ఈ అమావాస్య రోజు శనగపప్పును కొని తెచ్చుకోండి, చక్కగా జాతక దోషాలు కూడా పోతాయి. అలాగే జీలకర్రను కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే 1 కోటి రూపాయల సంపాదన మన సొంతమవుతుంది. ఈరోజు జీలకర్రను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం, ఐశ్వర్యం, ఎనలేని సంపద మన సొంతం అవుతాయి. తిరిగిలేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. జీలకర్రను ఇంటికి తెచ్చుకొని ఆ జీలకర్రను 10 నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకుంటే చాలు, జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి 1 కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కోట్ల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది, మంచి ఫలితాలు ఉంటాయి.
మనం మొత్తం ఇక్కడ 7 వస్తువుల గురించి చెప్పుకున్నాం. కానీ ఈ అమావాస్య రోజు ఈ వస్తువుల నుండి ఏవో ఒక 2 వస్తువులను కానీ లేదా ఒక వస్తువును కానీ ఇంటికి తెచ్చుకోండి, సరిపోతుంది. మీ ఇష్టాన్ని బట్టి, మీ అవసరాన్ని బట్టి మీరు ఏవైనా సరే మీకు నచ్చిన 2 వస్తువులు లేదా ఒక వస్తువుని తెచ్చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందండి. అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునేలాగా చేసుకోండి. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ వస్తువులు ఆ శక్తిని గ్రహించుకుంటాయి. అలా గ్రహించుకున్న ఈ శక్తి మనకు మంచి చేకూర్చేలాగా చేస్తుంది, మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. ఈ అమావాస్యను చాలా గొప్పదిగా భావిస్తారు. అందులోని ఈసారి అమావాస్య అమృత ఘడియల్లో వచ్చింది. ఆ అమృత తత్వం శక్తిని మనం పొందాలంటే ఈ వస్తువులు తెచ్చుకోవాలి. ఈ అమావాస్యలో ఏర్పడే కొన్ని అమృత గడియల వల్ల కూడా మన జీవితం మారుతుంది. అందుకే మీరు మర్చిపోకుండా ఈ విధంగా ఈ అమావాస్య రోజు తెచ్చుకున్న వస్తువులను పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీరు వాటిని వాడుకోవచ్చు. ఒకవేళ కుదిరితే వేరే వాళ్లకు దానం కూడా చేయొచ్చు. అలా దాన ధర్మాలు చేయటం వల్ల కూడా ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మీరే మీ కళ్ళతో ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా చేసుకోండి, చేసేసి ఫలితం పొందండి. కనుక ఈ అమావాస్య రోజు అందరూ ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకొని శుభాలను పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో, శనిదేవుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి. శ్రావణ అమావాస్య అనేది శ్రావణ మాసంలోని చివరి రోజు. ఇక మరుసటి రోజు నుండి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. ఈ భాద్రపద మాసంలోనే వినాయక చవితి పండుగ వస్తుంది. శ్రావణ బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. పోలాల అమావాస్యకు హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది. స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల యోగక్షేమాల కోసం, తమ కుటుంబం కోసం వ్రతాలు ఆచరించడం మనకు అనాది నుంచి వస్తున్న ఆచారం. ఈ అమావాస్య రోజు పోలాంబ వ్రతాన్ని చేస్తారు. ఈ పోలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్దేశింపబడినది. పెళ్ళయి చాలా కాలమైన సంతానం కలుగని స్త్రీలు, సంతానవంతురాలైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్య నాడు చేసుకోవాలి. పోలాంబ వ్రతంలో పూజలు అందుకునే పోలేరమ్మ సంతానం లేని వారికి సంతానం ఇచ్చే దేవతగా ప్రసిద్ధి చెందింది. పోలాంబ వ్రత పూజలో పోలాంబ విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ పెట్టరు. పోలాంబ స్థానంలో పిలకలతో నిండి ఉన్న కంద గొడుగును ఉంచుతారు. దీనిని పోలకమ్మ అంటారు. పోలకమ్మకు పసుపు కుంకుమలు పెడతారు. పోలాల అమావాస్య పూజ ఎలా చేయాలంటే ముందు స్త్రీలు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఇంటిని శుభ్రపరచుకొని పూజ చేసే చోట శుభ్రంగా అలికి వరిపిండితో ముగ్గు వేసి ఒక కంద మొక్కను ఉంచి దానికి పసుపు కొమ్ము కట్టిన 4 తోరాలను అక్కడ ఉంచి ముందుగా వినాయకుడికి పూజను చేయాలి. కంద మొక్క దొరకని పక్షంలో కంద పిలక పెట్టి పూజ చేసుకొనవచ్చును. తర్వాత మంగళగౌరీ దేవిని కానీ సంతాన లక్ష్మిని కానీ ఆ కంద మొక్కలోనికి ఆవాహన చేసి షోడశోపచార పూజను చేయవలెను. 9 పూర్ణం బూర్లు మరియు 9 గారెలు, 9 రకముల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. తదుపరి కథను చదువుకొని కథా అక్షింతలను శిరస్సున ధరించాలి. అనంతరం బాగా సంతానవతి అయిన పెద్ద ముత్తైదువును అంటే మంచి సంతానవతి అయిన పెద్ద ముత్తైదువును పూజించి నైవేద్యం పెట్టని 9 పూర్ణం బూర్లు ఒక తోరాన్ని ఆమెకు వాయనంగా సమర్పించాలి. తాంబూలంలో కొత్త చీర, రవికెల గుడ్డ పెట్టి ఆమెకు సమర్పించి దీవెనలు అందుకోవాలి. ఆ తరువాత కంద మొక్కకు ఒక తోరాన్ని కట్టాలి. మరొకటి తమ మెడలో కట్టుకుని అంటే వ్రతం చేసిన స్త్రీ మెడలో కట్టుకుని మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మొలలో కట్టాలి. ఈ విధంగా కట్టడం వల్ల పిల్లలకు అకాల మృత్యువు భయం ఉండదని శాస్త్రవచనం. సంతానం ఇంకా లేనివారు ఇక్కడ ఉన్న పిల్ల కంద మొక్కకు మిగిలిన తోరణాన్ని సమర్పించవచ్చును. ఇక ఏ నైవేద్యములను సమర్పించాలంటే ఆడపిల్ల కావాలనుకునేవారు లేదా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు గారెలు సమర్పించాలి. మగపిల్లవాడు కావాలనుకునేవాళ్ళు లేదా మగపిల్లలు ఉన్నవాళ్ళు బూరెలు అమ్మవారికి సమర్పించాలి. పూర్ణం బూరె పూర్ణం గర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణం బూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు. గోదావరి జిల్లాలో కొందరు పనస ఆకులతో బుట్టలు కుట్టి ఇడ్లీ పిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి దానిని కూడా అమ్మవారికి నైవేద్యం పెడతారు. వీటినే పొట్టిక్క బుట్టలు అని కూడా అంటారు. ఉభయ గోదావరి జిల్లాల వాసులు శ్రావణ అమావాస్యను పోలాల అమావాస్య అని పిలుస్తారు. ఈ అమావాస్యకు గోదావరి నది పొర్లి వస్తుందని నానుడి.
పోలాల అమావాస్యనే పోలామా అని కూడా అంటారు. పోలా అంటే కడుపు నిండా మేత మేసి నీరు తాగి పని పాటు లేకుండా ఉన్న ఎద్దు అని అర్థం. ఆమ అంటే అమావాస్య అని అర్థం. పోలామ అంటే ఎద్దులను బాగా మేపే అమావాస్య అని అర్థం. అంధకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి అనేక వరాలు పొందుతాడు. గర్వంతో అతడు ఒకసారి పార్వతీదేవినే కామించాడు. శివుడు భూలోకానికి వెళ్ళిన వేళను కనిపెట్టి అంధకాసురుడు పార్వతి దగ్గరకు వెళ్ళి తన దుష్ట చింతనను వ్యక్తం చేశాడు. అది చూసి వాకిట కాపలా కాసే నంది ఆ అసురునితో యుద్ధానికి తలపడ్డాడు. ఇంతలో శివుడు వచ్చి అంధకాసురుని హతమార్చాడు. ఈ సందర్భంలో నంది తనకు చేసిన సాయానికి మెచ్చి శివుడు తనను ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు నంది ఇలా కోరుకున్నాడు: మహర్నిషి అయిన శిలాధుని పొలంలో ఆది వృషభ రూపాన అతనికి నేను దొరికిన రోజు శ్రావణ మాసం అమావాస్య తిథి. ఆనాడు వృషభ పూజ చేసే భక్తుల కోరికలు నెరవేర్చినట్లుగా అనుగ్రహించండి అన్నాడు. శివుడు తదాస్తు అన్నాడు. అప్పటి నుంచి శ్రావణ అమావాస్య నాడు గో వృషభ పూజ వాడుకయింది. ఈ పూజ తెలుగు రాష్ట్రాలలో అక్కడక్కడ మాత్రమే చూస్తాం. వ్యవసాయం చేసేవారు ఈరోజు ఎద్దులకు పూజ చేస్తారు. వ్యవసాయం లేనివారు ఎద్దు బొమ్మలు మట్టితో చేసి వాటికి పూజ చేస్తారు. ప్రత్యేకంగా ఈ శ్రావణ అమావాస్య రోజు ఒక చెట్టును తాకితే చాలు సమస్యలన్నీ పోతాయి, రాజయోగం పడుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ చెట్టు ఏమిటి అంటే వేప చెట్టు. ఈరోజు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైన వేప చెట్టును ఎవరైతే తాకుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షం కురిపిస్తుంది. వారికి మహారాజ యోగం పడుతుంది. ఈరోజు ఎక్కడ వేప చెట్టు కనిపించినా అక్కడికి వెళ్ళి వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి తర్వాత ఆ వేప చెట్టును 11 సార్లు తాకితే చాలు మీ దశ ఈ రోజుతో మారిపోతుంది. కుబేరుడి అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే ఈ అమావాస్య అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈరోజు వేప చెట్టును తాకితే మన ఇంట్లోకి దైవిక శక్తులు ప్రవేశిస్తాయి. మనకు ఉండే ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా పోతాయి. ధన లాభం కలుగుతుంది. ఇదంతా చేయటం కుదరని వారు ఈరోజు మీకు ఎక్కడ వేప చెట్టు కనిపించినా జస్ట్ ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టును తాకితే చాలు మీకు అదృష్టం పడుతుంది. మీ తలరాత ఈ రోజుతో మారి కుబేరులు అవ్వటం ఖాయం. ఎందుకంటే వేప చెట్టు మహాశక్తివంతమైన చెట్టు. వేప చెట్టు కేవలం ఒక వృక్షం కాదు, అది ఒక సజీవ దేవాలయం మరియు ప్రకృతి ప్రసాదించిన ఔషధాల గని. గ్రామాలలో దీనిని గ్రామదేవత స్వరూపంగా భావించి పూజిస్తూ ఉంటారు. దీని ఆకులు, పువ్వులు, బెరడు, గింజలు ఇలా ప్రతి భాగం అమూల్యమైన ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. గాలిని శుద్ధి చేయటం నుండి క్రిమి సంహారిణిగా పనిచేయటం వరకు, చర్మ వ్యాధులను నయం చేయటం వరకు దీని ప్రయోజనాలు అసంఖ్యాకం. ఉగాది పచ్చడిలో చేదుకు ప్రతీకగా నిలుస్తూ జీవితంలోని కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని నేర్పుతుంది. నిజానికి వేప చెట్టు భూమిపై నడిచే ఒక వైద్యశాల మరియు ప్రతి ఇంటి పెరట్లో ఉండాల్సిన దైవ స్వరూపం. వేప చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అంతేకాదు వేప ఆకులలో నుండి మనకు ఆక్సిజన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. కనుక వేప చెట్టు అనేది శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంది. అన్ని వృక్షాలలోకెల్లా వేప చెట్టు పరమ పవిత్రమైనది. వేప చెట్టును లక్ష్మీ నివాసంగా పరిగణిస్తారు. పూర్వం మన పెద్దవారు లక్ష్మీ ఫోటో లేకపోతే వేప చెట్టునే అమ్మవారిగా భావించి వేప చెట్టుకు పూజ చేసేవారు. వేప చెట్టును పూజించడం వల్ల గ్రహబాధలు తొలగిపోతాయి. వేప చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తూ ఉంటారు. వేప చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది. గాలిలో ఉన్న హానికారక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఇటువంటి వేప చెట్టును ఈ అమావాస్య రోజు తాకితే అదృష్టం పడుతుంది, ఐశ్వర్య వర్షం కురుస్తుంది. అంతేకాదు ఈరోజు ఇలా వేప చెట్టును తాకటం వలన దోషాలు మొత్తం ఈ రోజుతో పోతాయి. జన్మ జన్మల పాపాలన్నీ కూడా ఈ రోజుతో పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సకల సంపదలు కలుగుతాయి. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి ధనలాభం కలుగుతుంది. మీకు ఉండే కష్టాలు, సమస్యలన్నీ పోతాయి. మీ సుడి తిరిగిపోతుంది. కోట్ల వర్షం కురుస్తుంది. కనుక మీరు కూడా ఈ అమావాస్య రోజు వేప చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.